True9 News కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డోకిపర్రి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు. గుడ్లవల్లేరు మండలంలో P4 విధానంలో భాగస్వామ్యం కావాలని మేఘా కృష్ణారెడ్డిని కోరిన సీఎం. ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరిగిన కలశ మహోత్సవ కార్యక్రమం. దుర్గమ్మ నామస్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణం. విజయవాడలో అట్టహాసంగా ప్రారంభమైన USFI వ్యవస్థాపక మహాసభ. భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమాలకు పునరంకితం కావాలని జాతీయ కన్వీనర్ మాదన్ తిరుపతి పిలుపు. పోరంకిలో అత్యంత ఘనంగా NTR సినీ వజ్రోత్సవ వేడుక. తారక రామం అన్నగారి అంతరంగ పుస్తకం ఆవిష్కరించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు మహాక్షేత్రంలోని శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం చంద్రబాబు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సీఎంకు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు పివి కృష్ణారెడ్డి దంపతులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు సీఎం చంద్రబాబును ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు. పూజ కార్యక్రమం అనంతరం ఆలయ నిర్మాణాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కృష్ణారెడ్డి దంపతులు బాగా అభివృద్ధి చేశారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్లో పేదరిక నిర్మూలనకు గురించి ప్రస్తావించారు. 2047 నాటికి ప్రపంచంలో భారతదేశం, దేశంలో ఏపీ అగ్రభాగాన ఉంటాయి. జమిలీ విధానంలో భాగంగా దేశంలో ఎన్నికలన్నీ ఒకేసారి జరిగితే అభివృద్ధి చేసుకోవడానికి ఎక్కువ సమయం ఉంటుంది. 3 నెలలకు ఒకసారి దేశంలో ఎన్నికలు జరుగుతూ ఉంటే పాలకులు ఎన్నికల కోసమే పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆ రోజుకి చాలా మార్పులు తీసుకొచ్చారు, చాలా బాగా చేశారు. వెంకటేశ్వర స్వామి దేవాలయమే కాకుండా ఆ పరిసరాలు కానీ ఆ గర్భగుడి కూడా మనం చూస్తే కళ ఉంది. దేవుణ్ణి నమ్ముకొని కృష్ణారెడ్డి గారు, సుధా గారు వండర్ఫుల్ వర్క్ చేశారు. ఈరోజు బ్రహ్మోత్సవాలు కూడా పనిచేసే పరిస్థితికి వచ్చారు. చాలా శాస్త్రోక్తంగా పూజలు చేయడం, అది కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర ఎలాంటి పూజలు జరుగుతున్నాయో అవన్నీ చేస్తున్నారు. దానికి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాం. నేను జీరో పావర్టీ నిన్నే 2047 విజన్ డాక్యుమెంట్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కోసం రిలీజ్ చేశాము. అందులో జీరో పావర్టీ P4 పాలసీ. ఈరోజు వారు సంపాదించిన డబ్బులు కానీ అవన్నీ కూడా వారి యొక్క తెలివితేటలతో భారతదేశం ప్రపంచం అంతా అయింది. ఈరోజు PPP మోడల్లో అవన్నీ చేయగలిగారు. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. నేను 1 more P యాడ్ చేయమన్నాను. సంక్రాంతి రోజున మళ్ళా వచ్చి మొత్తం ఏ విధంగా చేయాలి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇక్కడుండే ఎమ్మెల్యే రాము కూడా దీనికి పూర్తిగా కోఆపరేట్ చేస్తారు. కలెక్టర్ కూడా ఆదేశాలు ఇస్తున్నాం. దీన్ని ఒక మోడల్గా తయారు చేయడానికి ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బులన్నీ ఖర్చు పెడతాం. ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ యథావిధిగా ఉంటాయి. 2047కి భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ 1గా ఉంటారు. భారతదేశం నెంబర్ 1 ఆ 2గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అందులో నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటుంది. దేశంలో తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తం నెంబర్ 1గా ఉంటుంది. ఎలక్షన్స్ అన్నీ ఒకసారి అయిపోతాయి. మిగిలిన టైం అంతా డెవలప్మెంట్ కోసం ఎక్కువ టైం ఉంటుంది, రిసోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఎవ్రీ 3 నెలలకు ఒకసారి ఎలక్షన్స్ పెడితే మనం అందరం ఎలక్షన్ల కోసమే పనిచేస్తాం, ప్రజల కోసం పనిచేయడం లేదు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ అమ్మవారిని నియమ నిబద్ధత దీక్షతో పూజించి అమ్మ అనుగ్రహం పొందడానికి గాను కంచి కామకోటి పీఠాధిపతుల ఆదేశానుసారం 1981 నుండి భవాని దీక్షలు కలశ జ్యోతి ఊరేగింపు ప్రారంభమైందని దేవస్థానం ఈవో రామారావు తెలిపారు. కన్నుల వైభవంగా జరిగే కలశ మహోత్సవ కార్యక్రమంలో వేలాది మంది భవానీలు పాల్గొని దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన అమ్మవారి దర్శించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. సత్యనారాయణపురం రామకోటి ప్రాంగణం నుండి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అర్చకులు కలశ మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆది దంపతులు ప్రత్యేకంగా అలంకరించిన రథంపై అధిరోహించగా ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు, స్థానాచార్య శివప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు. కోలాటాలు, నృత్యాలు వంటి సాంప్రదాయ కళాకారుల ప్రదర్శన మధ్య వివిధ ప్రాంతాల నుండి కుటుంబ సమేతంగా విచ్చేసిన భవానీ భక్తులు కలశ జ్యోతుల్ని చేత పట్టుకుని జై జై దుర్గా నామస్మరణతో ముందుకు సాగారు. ఈ సందర్భంగా దేవస్థానంలో మాట్లాడారు. అమ్మవారి కలశ జ్యోతుల ఊరేగింపులో పాల్గొంటే అమ్మవారి ఆశీస్సులు ఆ భక్తులకు ఉంటాయని దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు అన్నారు. భవానీ దీక్షలు స్వీకరించిన భక్తులకు ఎంత పుణ్యం లభిస్తుందని తెలిపారు.
ఓం నమ శివాయ. ఈరోజు మల్లేశ్వర యొక్క క్షేత్రం కలశజ్యోతుల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ఉత్సవం ప్రారంభమైంది. విశేషంగా అమ్మవారిని జ్యోతి రూపంగా భావించి ఆ జ్యోతిని ఇక్కడి నుంచి అమ్మవారి యొక్క ఆలయం వరకు తీసుకుని వెళ్ళి వేలాదిగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ మరి అమ్మవారికి సమర్పించి అమ్మవారి దర్శనం చేసుకొని ప్రసాదం స్వీకరించి భక్తులు వెళ్ళడం పరిపాటి. చాలా ఆనందోత్సవాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి అనేక కళారూపాలను కూడా ప్రదర్శన జరుగుతోంది. విశేషించి మహిళా భక్తులు దీపాలలో జ్యోతులను తీసుకొని దానితో ఊరేగడం, అందరూ కలిసి అమ్మవారితో పాటుగా వెళ్ళడం, మరి ఆ మహాజ్యోతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు అనేక రూపాలుగా అందరిలోనూ తనే ఉన్నట్టుగా కనిపింపజేసి ఈరోజు ఏ మార్గం చూసినా కూడా జ్యోతి స్వరూపంగా కనిపించడం ఒక విశేషం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగాను మరి అదొక అమ్మవారి యొక్క మహదాశీర్వచనంగా భావిస్తూ రాబోయే రోజుల్లో 21 నుంచి మనకు దీక్ష విరమణ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. వాటికి కూడా దేవస్థానం సన్నద్ధమైంది. మరి ఈ రోజుతో అన్ని కార్యక్రమాలు, అన్ని ఏర్పాట్లు కూడా ఒక కొలిక్కి వస్తున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఊరేగింపు కార్యక్రమంలో అలంకృతమైనటువంటి దుర్గా మల్లేశ్వర్లు ఈరోజు విజయవాడ పట్టణ వీధులలో జ్యోతుల సమక్షంలో వెళతారు. మరి ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని డైరెక్ట్గా పాల్గొనలేని వాళ్ళు ఆన్లైన్లో కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి సంతోషిస్తారని భావిస్తూ దుర్గా మల్లేశ్వరి యొక్క ఆశీర్వాదం నిండుగా అందరిపైన, ముఖ్యంగా విజయవాడ పట్టణ వాసులు అలాగే రాష్ట్ర ప్రజలందరిపైన ఉండాలని అమ్మవారి భక్తులు అన్ని చోట్ల నుంచి ఇక్కడికి రావడం మనం గమనిస్తున్నాం. అందరి పట్ల ఆ కృపా కటాక్ష వీక్షణాలు సర్వదా ఉండాలని కోరుకుంటున్నాను. సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఆది మధ్యాంత స్వరూపిణి అయినటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో ఈ భవానీ మండల దీక్షలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. కార్తీక పూర్ణిమ నాడు నుంచి ఈ దీక్షలు ప్రారంభమయ్యి 41 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా జరిగేటటువంటి దాంట్లో ఈ మార్గశిర పూర్ణిమ రాత్రి పూర్ణిమ కలిగినటువంటి రోజున ఈ కలశజ్యోతి మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. 1980లో ప్రారంభం చేసినటువంటి ఈ భవానీ మండల దీక్షలు ఇప్పటికీ అత్యంత వైభవపేతంగా ఆ రోజు 9 మందితో ప్రారంభం చేస్తే ఇవాళ 9 లక్షల మంది పైచిలుకుగా భవానీ భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతున్నది. ఇవాళ పూర్ణిమ, రాత్రిగల పూర్ణిమ. ఈ పూర్ణిమ రోజున ఈ జ్యోతి స్వరూపంలో అమ్మవారిని ఆరాధన చేసి ఆ జ్యోతి స్వరూపంలో ఉన్నటువంటి ఆ జ్యోతిని తీసుకెళ్ళి అమ్మవారికి గనక అర్పిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. అందులో వాడేటటువంటి యొక్క ద్రవ్యం నూనె గనక వాడుకుంటే ఆయుర్దాయం పెరుగుతుంది, మరి ఆవు నెయ్యి వాడితే తేజస్సు పెరుగుతుంది. ఇట్లాగా మనకి శాస్త్రంలో చెప్పబడిన దీని ప్రకారముగా ఈ కలశజ్యోతి ఊరేగింపు జ్యోతి స్వరూపంగా అమ్మవారిని మనం ఆరాధిస్తూ భవానీ నామంతో, ఆ నామం ఎంతవరకు అయితే వినబడుతూ ఉంటుందో అంత ప్రదేశం అంతా కూడాను క్షామాలు లేకుండా ఉంటాయి అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. అటువంటి భవానీ మండల దీక్షల్లో ఈ కలశజ్యోతి ఊరేగింపులో అశేష భక్త భవానీలు అందరూ కూడాను పాల్గొంటున్నారు. వారందరికీ కూడాను అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆదిరారోగ్య ఐశ్వర్యాలు కలిగి చక్కని మనోధైర్యం మనోభీష్టం నెరవేరుతూ ఉండాలని చెప్పని కోరుతూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. జై దుర్గా భవానీ. భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ వ్యవస్థాపక మహాసభ ఉద్యమాల పురిటిగడ్డ విజయవాడ నగరంలో మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం నందు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ప్రారంభ ఉపన్యాసకులుగా ఆహ్వాన సంఘ చైర్మన్ డాక్టర్ కొల్లా రాజమోహన్ ఉపన్యాసం చేయగా అనంతరం దేశవ్యాప్తంగా నూతన విద్యకు వ్యతిరేకంగా భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమాలకు పునరంకితం కావాలని జాతీయ కన్వీనర్ మాదన్ తిరుపతి పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా యూజీసీ గ్రాంట్ విడుదల చేయకపోవడం, దేశ జీడీపీలో 10% వాటా రాష్ట్ర బడ్జెట్లో 30% బడ్జెట్ తప్పక కేటాయించాలని ప్రభుత్వ యూనివర్సిటీ
యూనివర్సిటీల ఏమాత్రం యూజీసీ నిబంధన పాటించిన ఇంజనీరింగ్ కళాశాలకు యూజీసీ చేయాలని ఏదైతే యూజీసీ అనుసరిస్తున్న ఆటానమస్ విధానాన్ని వ్యతిరేకించారు. సరైన నిబంధనలు లేని కళాశాలలకు కేవలం అనుభవం పేరుతోనే ఆటానమస్ హోదా ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. నూతన విద్యా విధానంలో కాషాయీకరణ కుట్ర వ్యతిరేకంగా భగత్ సింగ్ ఆశయాలతో భారత్ ఐక్య విద్యార్థి ఫెడరేషన్ దేశ వ్యాప్తంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాతీయ కన్వీనర్ మాదన్ తిరుపతి, జాతీయ వంగూరు వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి సందీప్ ఉదయ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ రవి, ప్రజాతంత్ర బాధ్యులు మర్రెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాదన్ తిరుపతి యుఎస్ఎఫ్ఐ జాతీయ కన్వీనరు. ఈరోజు దేశవ్యాప్తంగా వస్తున్న విద్యారంగుల మార్పులను ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎలా అవలంబిస్తున్నాయి, ఈ దేశంలో ఎలాంటి విద్యారంగం అవలంబిస్తే అభివృద్ధి జరుగుతుందో ఈ భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ వ్యవస్థాపక మహాసభల్లో మేము తీర్మానించబోతున్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో మూడోసారి అధికారం వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం పేరుతోటి ఇవాళ దేశవ్యాప్తంగా దేశంలో అతిపెద్ద ప్రైవేటు సంస్థ అయినటువంటి సేవాభారతి పేరుతోటి ఇవాళ విద్యను మొత్తం కూడా ప్రైవేటు పరం చేసుకుంటూ తన ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని విద్యా సంస్థలకు జొప్పించి ఇవాళ ఐక్యంగా ఉన్నటువంటి భారతదేశ విద్యార్థులలో ఇవాళ మతోన్మాద భావాలు జొప్పించడం కోసం సేవాభారతి ట్రస్ట్ను ఉపయోగించుకుంటున్నారు. దాన్ని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తుంది. తక్షణమే సేవాభారతి అనే సంస్థను ఈ దేశంలో నిషేధించాలని చెప్పేసి కూడా ఈ మహాసభ తరపున డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటుగా ఇవాళ మొత్తం కూడా మార్కెట్లో ఉన్నటువంటి విద్యారంగాన్ని మొత్తం కూడా పట్టించుకోకుండా కేవలం లాభార్జన ధ్యేయంగా ఉన్నటువంటి కోర్సులను ఈ దేశంలో ప్రవేశపెట్టి ఇలా భారతదేశ విద్యార్థులను మేధో బానిసలుగా తీర్చిదిద్దడం కోసం ఈ కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ రేపు భవిష్యత్తులో జరిగేటువంటి విద్యారంగ మార్పు కోసం ఈ మహాసభ భవిష్యత్ పోరాటం పిలుపునిస్తుంది. అందులో భాగంగానే మార్చి 12వ తేదీన దేశవ్యాప్త విద్యారంగ అభివృద్ధి కోసం నూతన జాతీయ విధానం వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి యూనివర్సిటీలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ, దాంతోపాటుగా నకిలీ యూనివర్సిటీలకు గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి డీమ్డ్ యూనివర్సిటీలను కట్టడి చేయాలని చెప్పేసి కూడా ఈ మహాసభ నుంచి రేపు భవిష్యత్తులో పార్లమెంటు ముట్టడికి పిలుపునివ్వడం జరుగుతుందని చెప్పేసి ఈ మహాసభ తెలియజేస్తున్నాం. ఈరోజు యుఎస్ఎఫ్ఐ ప్రథమ అఖిల భారత మహాసభలు విజయవాడ కేంద్రంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు రేపు ఈ మహాసభలు జరగబోతున్నాయి. ఈ మహాసభల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈ దేశంలో విద్యారంగంలో వస్తున్నటువంటి విధానాలు, అట్లాగే పాలకులు అవలంబిస్తున్నటువంటి విద్యారంగం పట్ల వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరును ఈ 2 రోజుల పాటు ఇక్కడ ఈ మహాసభలలో చర్చించబోతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగం ఏ రకమైనటువంటి వ్యాపారీకరణ అవుతుంది, అదేవిధంగా కొత్త విధానాలతోటి విద్యారంగాన్ని మరింత కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పాలనేటువంటి ఒక కుట్ర పెద్ద ఎత్తున దేశంలో కొనసాగుతోంది. రాష్ట్రాల యొక్క హక్కుల్ని ఈరోజు యూజీసీ పేరుతోటి యూనివర్సిటీలలో ఉన్నటువంటి నిధులు కానీ, యూనివర్సిటీలని ఈరోజు రాష్ట్రాల అనుసంధానం చేస్తూ ఉన్నటువంటి యూనివర్సిటీలను కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో పెట్టుకోవడం కోసం పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. యూనివర్సిటీలని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి పద్ధతిలో కార్పొరేట్ యూనివర్సిటీలని ఈరోజు ప్రోత్సహిస్తూ ఉంది. ప్రధానంగా ప్రైవేట్ యూనివర్సిటీలు విచ్చలవిడిగా పుట్టుకొస్తూ ఉన్నాయి. ప్రభుత్వ యూనివర్సిటీలలో వీసీలు ఉండట్లేదు, అట్లాగే ఫ్యాకల్టీ ఉండట్లేదు, ప్రొఫెసర్స్ ఉండట్లేదు, హాస్టల్ సౌకర్యం ఉండట్లేదు, మంచినీళ్ళు ఉండట్లేవు, అట్లాగే కనీసం విద్యార్థులకి భోజన సౌకర్యం కూడా పెట్టేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు పిహెచ్డి చేస్తున్నటువంటి వాళ్ళకు ఫెలోషిప్లు ఇవ్వాలి, ఆ ఫెలోషిప్లను కూడా ఆపేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి మొదలుకొని హైదరాబాద్లో ఉన్నటువంటి ఉస్మాన్. ఎన్టీఆర్ తొలి సినిమా మన దేశం 1949లో విడుదలై ఇప్పటికీ 75 సంవత్సరాలైన సందర్భంగా ఆయన సినీ నట వజ్రోత్సవాల్ని అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తారక రామ మన్నగారి అంతరంగం శీర్షికతో ఎన్టీఆర్ లిటరేచర్ సావనీర్ అండ్ వెబ్సైట్ కమిటీ ఒక పుస్తకాన్ని ప్రచురించింది. పోరంకిలో నిర్వహించిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల్లో ఆ పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించారు. తెదేపా రాజకీయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ చైర్మన్ గా ఉన్న ఎన్టీఆర్ లిటరేచర్ సావనీర్ అండ్ వెబ్సైట్ కమిటీ ఈ వేడుకలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సినీ నటి జయప్రద, నిర్మాత డి సురేష్ బాబు, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, నందమూరి రామకృష్ణ, కృష్ణంరాజు, సతీమణి శ్యామలాదేవి, పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి పనిచేయడం వంటివి ఎన్టీఆర్ నుండి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అంశాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విజయవాడలోని పోరంకిలో నిర్వహించిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల్లో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఎన్టీఆర్ సినీ ప్రస్థానం పుస్తకాలను ఆవిష్కరించారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన నటించిన ప్రతి సినిమా ఓ సందేశాత్మకమని, లోతుగా చూసిన వాళ్ళకే అర్థమవుతుందన్నారు. నేటి తరం తెలుసుకోవాల్సిన అంశాలు ఎన్టీఆర్ అంతరంగం పుస్తకంలో ఉన్నాయన్నారు. ఎన్నో సందేశాలను సినిమా ద్వారా వివరించింది ఎన్టీఆర్ మాత్రమేనని కొనియాడారు. సభకు
నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే వేదిక మీద ఉండే శ్రీమతి కృష్ణవేణి గారు, అనేక మంది ప్రముఖులు అందరూ ఉన్నారు. నేను వాడి పేర్లన్నీ తీసుకొని మళ్ళా మీ సమయం తీసుకోను. చాలా సంక్షిప్తంగా మన ప్రియతమ నాయకుడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా పేరుగాంచినట్టు శ్రీ నందమూరి తారక రామారావు గారి గురించి 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎన్టీఆర్ గారి జీవిత విశేషాలతో ముఖ్యంగా తారక రాము అన్నగారి అంతరంగం పేరుతో తీసుకొచ్చిన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ సెలబ్రేషన్ కమిటీ, ఎన్టీఆర్ లిటరేచర్ అండ్ సావనీర్ అండ్ వెబ్సైట్ కమిటీ ఆ మహానీయుడి యొక్క సినీ రాజకీయ విశేషాలను పుస్తక రూపంలో తీసుకురావడం చాలా అభినందనీయం. ఎంత గొప్పవాళ్ళైనా చరిత్ర దాన్ని తనలో నిక్షిప్తం చేసుకొని చరిత్ర ద్వారా నవతరానికి యువతరానికి తెలియజేస్తూ ఉంటే ఆ పరంపర అలాగే కొనసాగుతూ ఉంటుంది. అందుకని దాన్ని అక్షరబద్ధం చేసి పుస్తక రూపంలో తీసుకురావడం అవుతుందో, అలాగే ఆయన పాత చిత్రాలు వాటి సచిత్రమైన వివరాలన్నీ మన ముందు ఉంచడం అవుతుందో చాలా గొప్ప పని అది. ఆ పని చేసినందుకు శ్రీ టి జనార్దన్ గారిని, వారి యొక్క అలాగే భగీరథ గారిని, వారి యొక్క బృందాన్ని అంతా కూడా మనందరి తరఫున హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ పుస్తకం చాలా ఆకర్షణగా ఆకట్టుకునేలా ఉంది. నేటి తరం తెలుసుకోవాల్సిన అనేక విషయాలు దాంట్లో ఉన్నాయి. అందరూ కూడా పుస్తకాన్ని తెప్పించుకొని చదవవలసిందిగా కోరుతూ ఉన్నాను. నేను ఇవాళ రామారావు గారి గురించి మిత్రులు అనేక విషయాలు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా సవిస్తరంగా చెప్పారు. ఎన్టీఆర్ కారణ జన్ముడు, వజ్ర సంకల్పం కలిగిన వ్యక్తి. నాకు అన్నిటికన్నా రామారావు గారిలో బాగా నచ్చింది క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి పనిచేయడం. ఈ 3 ఉంటే జీవితంలో ఎవరైనా పైకి రాగలం. మనకు ఎన్టీఆర్కి నివాళి అర్పించడం అంటే క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి పనిచేయడం అలవాటు చేసుకుంటే జీవితంలో అది మనం ఆయన పట్ల మన అభిమానంకి సంకేతమే కాదు, ఆయన పట్ల మనకి చిత్తశుద్ధితో ఆయన్ని మనం గౌరవిస్తున్నాం, ఆరాధిస్తున్నాం దానికి అది ఉదాహరణగా మనం చేస్తున్నాను. రామారావు గారు విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన వాడు. ఆయన క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ ఇవన్నీ. స్మైలీ అసోసియేట్స్ ఆధ్వర్యంలో జనవరి 3, 4, 5వ తేదీలో ట్రేడ్ ఎక్స్పో 2025 కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు బోలిశెట్టి శేషుబాబు, చుండూరు ఉమామహేశ్వరరావు తెలిపారు. గాంధీనగర్లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ట్రేడ్ ఎక్స్పో కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3, 4, 5వ తేదీల్లో విజయవాడ నగరంలోని ఎవెన్యూ కన్వెన్షన్ హాల్లో 3 రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు. నమస్కారం. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో ట్రేడ్ ఎక్స్పో అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ట్రేడ్ ఎక్స్పో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, మన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈలు కానీ మనకి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త గవర్నమెంట్ కూడా చాలా ప్రోత్సహిస్తుంది. దానికి సంబంధించినటువంటి రాయితీలు కానీ మనకు కూడా చాలా బెనిఫిట్స్ అనేది చూపిస్తుంది. ఆ రకంగా మనం వాటిని కాంటాక్ట్ చేసుకుంటూ మన బిజినెస్ని డెవలప్ చేసుకుంటా. ఇప్పుడు మీ దగ్గర ఏదైనా బిజినెస్ ఉందనుకోండి, ఆ బిజినెస్ ప్రమోషన్స్ కానీ అలాగే మీరు ఎక్స్పాండ్ చేసుకోవాలన్నా కానీ ఈ ఎక్స్పో అనేది చాలా మీకు ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఒక చక్కటి ప్లాట్ఫామ్. అలాంటిది మన విజయవాడలో మొట్టమొదటిసారిగా మనం స్మైలీ అసోసియేట్స్ ద్వారా ట్రేడ్ ఎక్స్పోని మనం కండక్ట్ చేస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు ఏ బిజినెస్ అయినా కానీ, మేము ఉదాహరణకి మీరు గార్మెంట్స్ అయినా కానీ, ఫుడ్కి సంబంధించినటువంటి కానీ, బేవరేజెస్ కానీ, లేకపోతే ఫర్నిచర్ కానీ, లేకపోతే ఇండస్ట్రీస్ కానీ, ప్యాకింగ్ మెటీరియల్ కానీ, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరు ఏ బిజినెస్ అయినా కానీ ఇదొక చక్కటి ప్లాట్ఫామ్ అనమాట. మీరు ఎక్కడన్నా మీరు బిజినెస్ ప్రమోట్ చేయాలనుకున్నా, లేదంటే అవుట్లెట్స్ ఇవ్వాలనుకున్నా కానీ మీకు మా ఎక్స్పో ద్వారా మీరు దాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు. ఇక్కడ దీంట్లో ఈ ఎక్స్పోలో వచ్చేసరికి అండి మనకి 7,200 SFT, మనకి 20,000 మోర్ దెన్ పీపుల్ ఆర్ విజిటింగ్ అవర్ ఎక్స్పో అండ్ 100+ స్టాల్స్ ఉన్నాయన్నమాట. మన ఈ ఎక్స్పో యొక్క గొప్ప సదవకాశం. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి విజయవాడ ద వెన్యూ కన్వెన్షన్లో జరుగుతుంది. విజయవాడలో ఉన్నటువంటి అందరికీ నమస్కారం. నా పేరు చుండూరు ఉమామహేశ్వరరావు. ఈ ట్రేడ్ సెల్ సంబంధించి ఛాంబర్ ఆఫ్ కామర్స్లో వన్ ఆఫ్ ది మెంబర్గా దీంట్లో పనిచేస్తున్నాను. ట్రేడ్ ఎక్స్పో అనేది జనవరి 3, 4, 5 తారీఖులు శుక్ర, శని, ఆదివారాల్లో విజయవాడ నగరంలో ఏర్పాటు చేస్తున్నాం, వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో. ఈ యొక్క కార్యక్రమానికి మన
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు దీన్ని ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి, ఆహార శాఖ మంత్రి అయిన టీజీ భరత్ గారు ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నారు. అదేవిధంగా మనకి ఈ ప్రాంతంలో ఉన్న శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు, సుజనా చౌదరి గారు, అదేవిధంగా బోండా ఉమామేశ్వరరావు గారు, మన పార్లమెంట్ సభ్యులైన గౌరవనీయులు కేశినేని చిన్న గారు, మరి వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి, అదేవిధంగా యువతకి ప్రోత్సాహకరంగా యువత ఎవరైనా సరే ఇవాళ కొత్తగా ఇండస్ట్రీ పెట్టాలన్నా, కొత్తగా వ్యాపారం చేయాలన్నా, కొత్తగా వారి జీవన విధానంలో కొత్త మలుపులు రావాలంటే వీరు చేసే ప్రతి ఒక్క అడుగులో కూడా ఈ యొక్క ట్రేడ్ ఎక్స్పోలో వాళ్ళకి చక్కటి ఒక ప్లాట్ఫారం దొరుకుతుంది. కొత్తగా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక ప్యాకింగ్ మిషన్ కావాలన్నా, ఒక ఇండస్ట్రీ కావాలన్నా, అదేవిధంగా ప్యాకింగ్ మెటీరియల్స్ కావాలన్నా, అదేవిధంగా మహిళలకి వాళ్ళు కుట్టు మిషన్లకు సంబంధించి ఉపాధిగా కానీ, అదేవిధంగా డిజైన్స్, శారీస్కి డిజైన్స్, అల్లికలకు సంబంధించి అవినీతి అక్రమాలపై సిపిఐ పోరాడుతోందని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనపుడి శంకర్ అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ 100వ సంవత్సరంలోకి అడుగెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని జనసేవాదళ్ రెడ్ షర్ట్ వాలంటీర్ శిక్షణ ప్రారంభం నందిగామలో నిర్వహించారు. ఈ శిక్షణ ముగింపు సందర్భంగా శనివారం జరిగిన సభకు శంకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ జిల్లాలో అధికార ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల అవినీతిపై సిపిఐ శత జయంతి ఉత్సవాల సందర్భంగా పోరాడతామని ప్రతిభనబూనారు. జగ్గైపేట పరిశ్రమల వద్ద నుండి పరిటాల క్వారీలు, నందిగామ జగ్గైపేట ప్రాంతంలో ఇసుక గ్రావెల్, మైలవరం ప్రాంతంలో వీటీపీఎస్ గ్రావెల్ తవ్వకాలు ప్రస్తుతం తెలుగుదేశం పెద్దలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్న చందంగా దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేల అవినీతిపై సిపిఐ పోరాటం చేస్తోందన్నారు. రెడ్ షర్ట్ వాలంటీర్ల జన సేవాదళ్ శిక్షణ ముగింపు సందర్భంగా శత వసంతాల సూచికగా 100 అడుగుల సిపిఐ జెండాతో ఎర్రదండ నిర్వహించిన కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్థానిక సిపిఐ కార్యాలయం నుండి గాంధీ సెంటర్ వరకు వాలంటీర్లు ఎర్ర టీషర్ట్లు ధరించి కవాతు చేశారు. రాష్ట్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నిరుద్యోగులు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఉద్యోగ మేళాలో మొత్తం 3125 మంది హాజరు కాగా 1535 మందికి వివిధ కంపెనీల్లో ఎంపిక అయ్యారని తెలిపారు. ఎన్నికపాడులో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ జాబ్ మేళాను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఉద్యోగాల హామీ ఇచ్చారని తెలిపారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని నియోజకవర్గ యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళా నిర్వహించినట్టు తెలిపారు. ఉద్యోగ మేళాకు యువత నుండి విశేష స్పందన కనిపించిందని తెలిపారు. గత ప్రభుత్వంలో వాలంటీర్ ఉద్యోగం తప్ప ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి లేదు. మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నా. నేను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా నేను గత ప్రభుత్వంలో ఆ పార్టీలో కొన్నాను. ఒక 2 సంవత్సరాల పాటు ఆ పార్టీలో పనిచేశాను. ఇది చరిత్ర. ఆ రోజు నేను కేడీసీసీ బ్యాంక్ దేశంలో నెంబర్ 1లో పెట్టాను. 5,200 కోట్లు 8,500 కోట్లు తీసుకెళ్ళి 120 మందికి ఇంటర్న్షిప్ ఇచ్చాము. మొట్టమొదటిసారి 115 సంవత్సరాలు 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది ఏకైక మనిషిని. అలాగే బ్యాంక్ 43% వృద్ధి రేటు సాధించింది. ఉద్యోగాలు ఇచ్చి బ్యాంక్ లాభం 15 కోట్లు ఉంటే 80 కోట్లకు తీసుకెళ్ళింది నేను. ఇన్ని చేసి నన్ను చైర్మన్గా తీసేసిన పరిస్థితి. 13 జిల్లాల్లో దేశంలో నెంబర్ 1 స్థానంలో పెట్టే బ్యాంక్ అయినా నన్ను తీసేసి పరిస్థితి. అది గత ప్రభుత్వ పనితీరు. ఇది మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాక పనిచేస్తాం. యోగాలో నారా లోకేష్ బాబు చెప్పాడు 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ధ్యేయంగా పనిచేస్తాను. ఆ దిశగా పనిచేస్తున్నాడు. 10,000 ఉద్యోగాలు టీసీఎస్ ఎట్టయితే వచ్చిందో, ఇప్పుడు గూగుల్ ఎలా అయితే వస్తుందో, రాబోయే కాలంలో డేటా సెంటర్ కూడా వచ్చే పరిస్థితి ఉంది. అలాగే ఐటీ కంపెనీలు వచ్చే పరిస్థితి ఉంది వైజాగ్కి. ఇక్కడ కూడా ఎట్టి పరిశ్రమ తీసుకొచ్చిన లక్ష్యం. ఇవాళ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మారి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మారింది మీరు చూస్తున్నారు. అది రిలయన్స్ కానీ ఎన్నో కంపెనీలు రాష్ట్రం వైపు దేశం చూసే పరిస్థితులు ఆల్రెడీ రాష్ట్రం ఉంది. పతనం అంచున ఉండిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి ఫర్దర్గా పరుగులు పెట్టించే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందంటారో మీకు ఏమాత్రం సందేహం లేదు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించి తీరతాం. దీనికి కారణం నా నియోజకవర్గం మల్లవల్లిలో 15,000 మందికి, ఈ నియోజకవర్గంలో ఇందాకే చెప్పాను మీడియా సభ్యులు 15,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించకపోతే నేను ఓటు అడగనని చెప్పి ఎన్నికలు. ఆ 15,000 30,000 ఇస్తామని ముఖ్యమంత్రి గారు విజన్ 2047లో పెడతాం. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చేస్తాం. రాబోయే కాలంలో మల్లవల్లి 420 కంపెనీలు రావడం ఖాయం. ఆ 479 ఎకరాల అసైన్ ల్యాండ్ కూడా ఏపీఐసి కేటాయిస్తే ఆ పనిలో ఉన్నాం. ఆ 183 కంపెనీలు కూడా వస్తే ఒక్క మల్లవల్లే 40-50 వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఉంది.
ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఇంధన పొదుపు చర్యలు పాటిస్తూ భావితరాలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా స్పష్టం చేశారు. ఇంధనాన్ని ఆదా చేసే గృహోపకరణాలను వినియోగించాలని 5 స్టార్ రేటెడ్ ఉపకరణాలు LED బల్బులు వాడడం వల్ల కరెంటు బిల్లు చాలా తగ్గడమే కాకుండా కాలుష్యాన్ని తగ్గించవచ్చని తెలిపారు. రాష్ట్ర ఇంధన శాఖ ఇంధన పరిరక్షణ మిషన్ జిల్లా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాల డిసెంబర్ 14 నుండి 20 ప్రత్యేక ర్యాలీని విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద కలెక్టర్ లక్ష్మీషా ప్రారంభించారు. అనంతరం ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంధన పొదుపుపై అవగాహన కలిగించే పోస్టులు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ మన భవిష్యత్తు తరాలకు మంచి పర్యావరణాన్ని అందించేలా ఇంధన వనరుల్ని బాధ్యతతో వినియోగించాలన్నారు. సాంప్రదాయ శిలజ ఇంధనాలు విచ్చలవిడిగా వినియోగంతో కలిగే అనర్థాలని సరైన విధంగా అర్థం చేసుకుని పర్యావరణానికి తద్వారా మన ఆరోగ్యకర జీవితానికి మేలు చేసే పునరుత్పాదక ఇంధన వినియోగం దిశగా మళ్లాలని సూచించారు. ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పథకం అమలులో జిల్లాను నెంబర్ 1లో నిలపాలన్నారు. ఇంటి పైకప్పుపై రాయితీతో అతి తక్కువ ఖర్చుతో సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకుని కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చన్నారు. సొంత ఇల్లు ఉండి కరెంటు కనెక్షన్ ఉన్నవారెవరైనా సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. ఈ పథకంపై క్షేత్రస్థాయిలో ప్రణాళిక ప్రకారం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు, స్వయం సహాయక సంఘ మహిళలకు అవగాహన కల్పించినట్లు వివరించారు. వాళ్ళ ద్వారా అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నాం, అలాగే మన రాష్ట్రాల్లో మన జిల్లాలో కూడా చేపడుతున్నాము. ఇది ముఖ్య ఉద్దేశము మనందరికీ తెలిసే ఉంది. సో ఎలక్ట్రిసిటీ ఎంత ఇంపార్టెంట్ అనేది దాన్ని పొదుపు చేసుకుంటూ వాడుకుంటే తప్ప అది మనకు ఎఫిషియెంట్గా వాడుకోలేము. దానివల్ల ఎన్విరాన్మెంట్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకు ఎనర్జీ ఫాజిల్ ఫ్యూయల్స్ ఎంత కన్స్యూమ్ అయ్యి మనకి ఎనర్జీ వస్తుంది మీకు తెలిసే ఉంది. సో ఇప్పుడు మనకు రెన్యూవబుల్ ఎనర్జీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు పిల్లల మైండ్స్లో అలాగే సొసైటీలో అవగాహన రావాల్సింది ఏంటంటే, ఒకటి ఎలక్ట్రిసిటీని పొదుపుగా వాడుకోవడము. సో ఎక్కడైతే అవసరం లేదు దాన్ని ఆపుకోవడము, ఇంకా ఎక్కడైనా చాలా అవసరం ఉంటే దాన్ని రెన్యూవబుల్ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వడము. సో ఈ నేపథ్యంలో ఈ ఎనర్జీ ఎఫిషియన్స్ వీక్ అని ప్రతి చోట చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సొసైటీకి అవేర్నెస్ కల్పించడానికి. మీకు అందరికీ ఐడియా ఉంది, ఇప్పుడు మనకు ఎలక్ట్రిసిటీకి రెగ్యులర్ ఎలక్ట్రిసిటీ, థర్మల్ పవర్, హైడ్రో పవర్, ఇది కాకుండా మనకు సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో PM సూర్యాఘర్ అని ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ముఫ్త్ బిజిలీ యోజన అని రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపెయిన్స్ చేపట్టారు. సో ఈ భాగంగా హౌస్ హోల్డ్ కనెక్షన్కి ఏదైతే మన కన్జంప్షన్ ఉందో, సో దీనంతా మనం సోలార్ ఎనర్జీని ట్యాప్ చేయొచ్చు. సోలార్ ఎనర్జీ ట్యాప్ చేసుకొని ఎలక్ట్రిసిటీ గ్రిడ్ నుంచి తీసుకోవడం కాదు, మనమే గ్రిడ్కి ఎలక్ట్రిసిటీ ఇవ్వచ్చు. దానికి పవర్ జనరేషన్ స్టేషన్స్ అవసరం లేదు, ఇంట్లోనే పవర్ జనరేషన్ చేయొచ్చు. ఈ అవకాశం ఉంది. సో ఈ ఒక్క నేపథ్యంలో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించాలి. మన ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా ప్రతి ఒక్క ఇంట్లో సోలార్ ఎనర్జీ ఉండాలి. ప్రతి ఒక్కరు ఈ రెన్యూవబుల్ ఎనర్జీ వాడి ఈ ట్రెడిషనల్ ఎనర్జీ అయితే ఉందో పవర్ యూటిలైజేషన్ దాన్ని తగ్గించాలి. తిరిగి మనం ట్రెడిషనల్ ఎనర్జీ గ్రిడ్కి పవర్ ఇవ్వాలి. దానివల్ల హౌస్ హోల్డ్ ఇన్కమ్ పెరుగుతుంది, ఎనర్జీ కన్సంప్షన్ పెరుగుతుంది, ఎనర్జీ సేవింగ్ అవుతుంది. ఇది సొసైటీకి మంచిది, భావి తరాలకి మంచిదనే ఉద్దేశంతో ఎనర్జీ ఎఫిషియన్స్ వీక్ ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో కూడా ఒక ర్యాలీ చేయించడం జరిగింది. మీడియా మిత్రుల ద్వారా నా విన్నపం ఏంటంటే, పబ్లిక్కి అవేర్నెస్ వెళ్ళాలి. ఎనర్జీ మనం ఎలక్ట్రిసిటీ అంతేనే కరెంట్ లాగించుకోవడము, మీటర్ వేయించుకోవడము, స్విచ్ చేసుకోవడము, వాడుకోవడమే కాకుండా మన ఇంటి మీద ఒక ప్యానల్ పెట్టించడము, సూర్యఘర్ అంటే సన్లైట్ నుంచి ఏదైతే వస్తుందో ఆ ఎనర్జీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డోకిపర్రి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు. గుడ్లవల్లేరు మండలంలో P4 విధానంలో భాగస్వామ్యం కావాలని మేఘా కృష్ణారెడ్డిని కోరిన సీఎం. ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరిగిన కలశ మహోత్సవ కార్యక్రమం. దుర్గమ్మ నామస్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణం. విజయవాడలో అట్టహాసంగా ప్రారంభమైన USFI వ్యవస్థాపక మహాసభ. భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమాలకు పునరంకితం కావాలని జాతీయ కన్వీనర్ మాదన్ తిరుపతి పిలుపు. పోరంకిలో అత్యంత ఘనంగా NTR సినీ వజ్రోత్సవ వేడుక. తారక రామ అన్నగారి అంతరంగ పుస్తకం ఆవిష్కరించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.